బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల దాఖలకు ఛాన్స్ ఇచ్చారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జూలై 1న కొత్త అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రేసులో పలువురు సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల దాఖలకు ఛాన్స్ ఇచ్చారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జూలై 1న కొత్త అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రేసులో పలువురు సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల దాఖలకు ఛాన్స్ ఇచ్చారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జూలై 1న కొత్త అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రేసులో పలువురు సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చినట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ ఇందాకనే రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ విడుదల చేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి బీజేపీ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠకు మరొక 2 రోజుల్లోనే తెరపడనుంది. వాస్తవానికి బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాలతోనే, అంటే పక్కనే ఉండే మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాలతో కలిపి మన రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉంటుందని చెప్పి కూడా కేంద్ర పార్టీ పదే పదే చెప్తూ వస్తుంది. దానికి సంబంధించి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎవరైతే కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారో, కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నారో శోభా కరంద్లాజే రేపు ఉదయము బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. ఆమె పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరగనుంది. 2 గంటలకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. దీంతో 4 గంటల వరకు, అంటే 2 గంటల సేపు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత 1 అవర్ స్కూటినీ చేస్తారు. ఎవరెవరు నామినేషన్లు వేశారు, ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి, కేంద్ర పార్టీకి సంబంధించి ఎవరి పేరు ప్రస్తావన ఉందో ఒక 2 అవర్స్ నామినేషన్ల తర్వాత 1 అవర్ స్కూటినీ చేసి 5 గంటలకు నామినేషన్ల విడ్రా కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుని ప్రకటన చేస్తామని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు. ఇక అధ్యక్ష విషయానికి వస్తే ఈసారి ఎక్కువగా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతనే అధ్యక్షుడు అవుతారంటూ కూడా పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్రంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర బీజేపీని ముందుకు నడిపించే నాయకుడే అధ్యక్షుడు అవుతారని చెప్పి కూడా పలువురు ముఖ్య నేతలు కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే పేర్లకు సంబంధించి ఎక్కడ కూడా ఒక స్పష్టత లేదు. రేపు ఎవరెవరు నామినేషన్లు వేస్తారు అనేది చాలా వరకు కూడా ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతుందని కొంత ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. రేపు అంటే పూర్తి స్థాయిలో ప్రకటన మాత్రం ఎల్లుండి ఉంటుంది. కానీ రేపు సాయంత్రం వరకే బీజేపీ కొత్త కాషాయ పార్టీకి సంబంధించినటువంటి రథసారథి ఎవరు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రానుంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పోటీలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు పోటీలో ఉన్నారు. ఇటు కేంద్ర పార్టీ కూడా ఇటు ఎంపీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించింది. ఒక్కొక్క నేత ఒక్కొక్క రకంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది అని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం పనిచేసే నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని చెప్పి కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా, మరికొందరు ఇటు ఎందుకంటే బీజేపీలో వర్గపోరు కూడా ఆ రకంగానే ఉంది. ఒక నేతకు మరొక నేతకు పడకపోవడము, నేతలకు సమన్వయ లోపం ఉండటంతో కేంద్ర పార్టీ అంశాలన్నీ కూడా పరిశీలిస్తుంది. ఎవరికి ఇస్తే ఆ పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తారనే దానిపైన కేంద్ర నాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది. మరోపక్క ఈరోజు మనం చూసాము అమిత్ షా టూర్ కూడా రాష్ట్రంలో కొనసాగింది.
ఇప్పటికే అధ్యక్ష పదవికి సంబంధించి కొందరి ముఖ్య నేతలకు సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రేపు నామినేషన్ల ప్రస్తావన ఉంటుంది కనుక వాస్తవానికి బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఒకరికే ఇన్ఫామ్ చేస్తారు. ఎవరో ఆ అధ్యక్షుడు ఉంటారో వారికి ఇన్ఫామ్ చేసి అతనే నామినేషన్ వేయాలని చెప్తారు. కానీ ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా 2 నుంచి 3 లేదా అట్లా 4-5 మంది అభ్యర్థులు గిట్ట నామినేషన్లు వేసినట్టయితే దానికి సంబంధించినటువంటి స్క్రూటినీ చేస్తారు, వారితో చర్చిస్తారు. ఒకవేళ లేదంటే వారు ఒప్పుకోకుంటే ఎన్నికకు సంబంధించి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. మొత్తంగా కూడా 2 రోజుల వ్యవధిలో బీజేపీకి సంబంధించిన కొత్త అధ్యక్షుడు అయితే రాబోతున్నారు. చాలా ఏళ్ల తరబడి కూడా అంటే ఇటీవల ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా రోజుల నుంచి కూడా పార్టీలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారనే చర్చ జరుగుతున్న తరుణంలో ఈ రోజు అయితే ఇందాకనే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఓటర్ లిస్టు కూడా తయారు చేస్తారు. ఎవరెవరు ఒకవేళ ఓటింగ్ జరిగితే దాంట్లో పాల్గొనాలనే దాన్ని కూడా ఇటు రాష్ట్ర కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆల్రెడీ కేంద్ర పార్టీ నియమించింది. దానికి అనుగుణంగా కూడా ఓటింగ్ ప్రక్రియ ఉంటే ఎవరెవరు ఓటు వేయాలి, ఎవరెవరు ఎన్నుకోవాలని ఉంటుంది. అయితే రేపు మాత్రం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా పార్టీ కార్యాలయానికి రానున్నారు. రేపు ఉదయం నుంచి కూడా రేపు ఉదయం ఇటు సునీల్ బన్సాల్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్తో పాటు శోభా కరంద్లాజే కూడా రేపు ఉదయం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నట్టు ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు కూడా చెప్పడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది కనుక రేపు సాయంత్రం వరకే పూర్తి స్థాయిలో కొంత క్లారిటీ వచ్చినప్పటికీ ఎల్లుండి అధికారికంగా ముఖ్య నేతలందరూ కలిసి సిటీ శివార్లో ఉన్నటువంటి ఏదైనా ఒక గార్డెన్స్లో పెద్ద ఎత్తున సభ పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. అక్కడ సభ ఏర్పాటు చేసి ముఖ్య నేతలందరి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అందరూ చేయడం జరుగుతుంది. మొత్తంగా కూడా రేపు నామినేషన్ల స్వీకరణ అనంతరం మరి ఒక్కరే నామినేషన్ వేస్తారా లేకపోతే ఆశావాహులు, ఎందుకంటే బీజేపీకి సంబంధించి ప్రధాన కార్యదర్శుల నుంచి మొదలు పెడితే ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా అధ్యక్షుడు తమకే కావాలంటూ ఢిల్లీ స్థాయిలో కూడా గతంలో లాబింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మొత్తంగా కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ చేస్తారు. 5 గంటల వరకు అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్లుండి అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి ఇప్పుడే రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. శ్రీవంతి.